గోవా వెళ్తున్నాం. మా మమ్మీ లేదు, నేను గోవాకి వెళ్తున్నా. అక్కడ ఎవరు ఉన్నారు. ఏయ్ ఎవడ్రా నువ్వు? ఇదేమన్నా థియేటర్ అనుకున్నావా? డైరెక్ట్ గా ఇంటికి వచ్చి పడుకున్నావు. ఇది సినిమా థియేటర్ కాకపోవచ్చు, కానీ నేను మాత్రం హీరోనే. ఇప్పుడు చూడండి. అమ్మో నా గోవా ప్లాను. హాయ్ బావా. బావా నువ్వేంటి ఇక్కడ? ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇంటిమేట్ చేయలేదు కదా. సర్ప్రైజ్ అయ్యావా? షాక్ అయ్యాను బావా. నాన్న కోసం వచ్చావా? నీకోసమే వచ్చా. నా కోసమా? నాతో ఏం పని? నువ్వే నా పని. అర్థం కాలేదు బావా. మెల్లమెల్లగా అన్నీ అర్థమవుతాయిలే గాని ఎక్కడికే బ్యాగ్లు వేసుకుని బయలుదేరారు? గోవా బట్టలు ఉతకడానికి వెళ్తున్నాం బావా. బట్టలా? ఉతకడానికి వెళ్తే బట్టలు బకెట్లో ఉండాలి కానీ బ్యాగ్లు ఉన్నాయంటే? అంటే వాషింగ్ మిషన్ పని చేయట్లేదు, లాండ్రీకి ఇద్దామని వెళ్తున్నాం అంతే కదే. అంతే. నువ్వు ఫ్రెష్ అవ్వు బావా, మేము ఇప్పుడే వస్తాం. నువ్వు చెప్పే డైలాగ్స్ కి నీ డ్రెస్సింగ్ కి ఏమాత్రం సింక్ లేదే. నిజం చెప్పు, ఎక్కడ ప్లాన్ చేశారు? ఎక్కడికి లేదు బావా. బృందా బయలుదేరారా? త్వరగా రండి. వెళ్ళాల్సింది గుంటూరు కాదు, గోవాకి. అంత సిటీ దాటంగానే మీరు స్టేట్ దాటద్దామని స్కెచ్ చేస్తారే. వేస్తాం, మా ఇష్టం. ఆపే హక్కు నీకు లేదు. అయినా నువ్వు జస్ట్ బావవి, భర్తవి కాదు. హక్కు గురించి మాట్లాడతావే, ఇప్పుడే నీ టెక్ తీస్తా నాగే. అత్తోయ్ నువ్వు చెప్పింది నిజమే, నీ కూతురు పెద్ద కంచు. కంచు నీ నువ్వు ఇలా గడప దాటావా లేదా? ఇది గోవా ప్లాన్ వేసింది తెలుసా? స్పీకర్లో ఉంది, మాట్లాడతా. అమ్మా నేను ఊర్లో లేకపోతే ఇలాంటివేవో ప్లాన్ చేస్తావనే బావని ఇంటికి రమ్మన్నాను. పిచ్చి వేషాలు లేకుండా బావ మాట వినండి. అరే షన్ను, నేను వచ్చేదాకా వాళ్ళిద్దరు జాగ్రత్తనా? సరే అత్త. విన్నావుగా, హోమ్ మినిస్టరే మనకు పవర్స్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలో ఏం చేయకూడదో నేను డిసైడ్ చేస్తా. అర్థమైందా? కాదు కూడదు అని తోక జాడించావు అనుకో, తోలు తీస్తా. లోపలికిలా. అవును గుజ్జి, నువ్వు హాస్టల్లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావే? అంటే నేను వద్దు వద్దు అంటే అక్కే గోవా తీసుకెళ్తుంది. నువ్వు చెడిపోయింది కాక దీన్ని కూడా చెడ. 10 నిమిషాల ముందు బయలుదేరుంటే తెల్లారేసరికల్లా గోవాలో తేలే వాళ్ళం. తలకు మాసం ఏదో వచ్చి ప్లాన్ అంతా ఫ్లాప్ చేశాడు. అంటే ఇప్పుడు మనం గోవా పోలేమా అక్క?